హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఉండాలండి. లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి. ఏంటి లైక్ ఇవ్వమంటుంది అని అనుకోకండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, దయచేసి అందరూ లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి వీడియో మాత్రం. అమ్మవారి నవరాత్రులు వచ్చేసాయి మనకి. వారాహిదేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తానండి. కలశం లేకున్నా, అఖండ దీపం లేకున్నా మనము రోజు కూడా ఇలా పూజ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేస్తాను. కాకపోతే ఇది రహస్యంగా చేయాలండి. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులని ఎందుకు పేరు వచ్చింది? రహస్యంగా చేసి అమ్మవారు కూడా మనకి రహస్యంగా మన పనులన్నీ కానిచ్చేస్తుందంట. అలా అమ్మవారి దీవెనతో మనం రహస్యంగా మన పనులు కూడా నెరవేర్చుకోవచ్చంట. ఈ పూజ మాత్రము రహస్యంగా చేసుకోవాలి. సాయంకాలం చేసుకోవాలండి. రాత్రి వేళలో ఎలాంటి వారైనా సరే అంటే అంటూ ముట్టు చూసుకోవాలండి. మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో మనం ఏ పలహారాలైనా సరే పెట్టుకోవచ్చు అమ్మవారికి. ఇది పెట్టాలి అది పెట్టాలని చిత్రాన్నమైనా, కొబ్బరన్నమైనా, బెల్లం అయినా సరే ఏదైనా పండ్లైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారి పూజ చేసేటప్పుడు చాలా నిష్ఠతో చేసుకోవాలండి, నమ్మకంతో చేసుకోవాలి. నేను గణపతిని పెట్టుకుంటున్నాను. నేను ప్రతి దాంట్లో కూడా చాలా మంది గౌరీ గణపతిని పెట్టుకుంటారు. కాకపోతే నా దగ్గర గణపతి విగ్రహం ఉంది. ఇలా గణపతి విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఒత్తులు మాత్రము దేవునికి దీపారాధన చేసేవి ఎర్రవి ఉండాలండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ప్రీతికరం అండి. అందుకే నేను దీపం కుందుల్లో ఎర్రవి ఒత్తులు పెడుతున్నాను. ఇలా అమ్మవారి ఫోటో, లలితాదేవి ఫోటో పెట్టుకున్నానండి. లలితా స్వరూపమే కదండి నవరాత్రిలో మనం చేసే అమ్మవారి, ఆమె రూపమే కదా. ఈ వరాహి అమ్మవారు కూడా ఆమె నుంచే వచ్చింది. అందుకే నేను లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి. లక్ష్మీదేవి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అండి. మన దగ్గర విగ్రహం లేదనే బాధ లేదు. కాకపోతే మనము దీపము, ధూపము, నైవేద్యము, షోడోపచార పూజతో మనం అమ్మవారిని ఇలా పూజ చేసుకోవచ్చండి. గౌరమ్మ పెట్టుకొని దానికి నేను లక్ష్మీ బిళ్ళ పెట్టుకుంటున్నానండి. చూడండి, నా దగ్గర అమ్మవారి విగ్రహం లేదండి. మన విగ్రహం లేదని బాధ వద్దు. కాకపోతే కొన్ని చూసుకోవాలండి. ఈ తప్పులు మాత్రం చెయ్యొద్దు. మనము ఎక్కడికన్నా అంటు ముట్టు బయట మంచి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి బయట. పోయి వచ్చినాక మనము మడి అంటే స్నానం చేసుకొని పూజ చేసుకోవాలండి. ఇదైతే తప్పకుండా పాటించాలి. ఏదైనా సరే మనము నిష్ఠతో చేస్తే తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై లభిస్తాయండి. అమ్మవారికి ఇలా పూజ చేస్తే, ఈ నవరాత్రుల్లో పూజ చేసిన 3 రోజులు పూజ చేసిన, 5 రోజులు పూజ చేసినా కానీ చాలా మంచిదండి. అమ్మవారికి పంచమి, ఈ అష్టమి తిథులంటే చాలా ప్రీతికరం అంట. మనం ఆ వేళలో అయినా సరే పూజ చేసుకోవచ్చు. లేదు మాకు కాదండి అంటే ఒక్క రోజైనా సరే అమ్మవారి పూజ చేసుకోవచ్చండి, తప్పులేదు. కాకపోతే బ్రహ్మచర్యం పాటించాలి. ఏ రోజైతే మనం అమ్మవారి ఆరాధన పూజ చేసుకుంటామో తప్పకుండా ఒక్క రోజైనా సరే బ్రహ్మచర్యం పాటించి పూజ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాను చూడండి, కనిపిస్తుంది కదా. నా దగ్గర చిన్న ఇలా అమ్మవారిది బిల్ల ఉందండి, లక్ష్మీదేవిది లాకెట్. దాంతో నేను ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. గౌరమ్మను పెట్టుకొని మనం ఏ విగ్రహం అయినా సరే, లేదు మా దగ్గర అది కూడా లేదంటే గౌరమ్మను పెట్టైనా సరే మనం కుంకుమార్చన చేయాలండి తప్పకుండా. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు మనము విజయం తప్పకుండా సాధిస్తామండి. ఉద్యోగ రీతి అయినా ఏ పనులు కావట్లేదండి, పిల్లలు జిద్దు చేసినా మారం చేసినా కానీ మనకి అన్నిట్లో అమ్మవారు తోడుంటుందండి. విజయం సాధిస్తారు, పిల్లలు కూడా చదువుకుంటారండి. మనం కుంకుమార్చన చేసుకోవచ్చు. అర్చన కూడా 21 అమ్మవారి మూల మంత్రం చెప్పుకొని అమ్మవారిది 108 సార్లైనా సరే చెప్పుకొని పూజ చేసుకోవచ్చండి. ఇలా దీపారాధన చేసుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలండి. ఆ రోజు తిథి నక్షత్రాలు ఏమున్నాయో మనం సంకల్పం చెప్పుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చండి. దీనికి మనము సింపుల్గా ఇంట్లో ఒక పక్కకు పెట్టుకొని చేసుకోవచ్చండి. పెద్దవి ఏమీ లేవు పూజలో మాత్రము. కాకపోతే మాంసాహారం తినొద్దు, నిష్ఠ ఉండాలి. 9 రోజులు చేసే వాళ్ళైనా సరే, 5 రోజులు చేసేవారైనా సరే, ఒక్కరోజు చేసిన వారైనా సరే బ్రహ్మచర్యం పాటించాలండి. తప్పకుండా మాంసాహారం తినొద్దు. అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలి. అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలంటే మనసులో ఆమెని తలుచుకుంటూ మనం పూజ చేస్తే, ఆరాధిస్తే తప్పకుండా మన వెంటనే ఉంటుందంట. అమ్మవారు కూడా
చాలా గుప్తంగా మన కోరికలు నెరవేరుస్తుందంట అండి. ఇదైతే దేవి భాగవతంలో ఉంది. అమ్మ 9 రోజులు మన కోసం యుద్ధం చేసింది. ఆ రోజు శుంభని రక్తబీజుని సంహరించింది. ఈ 9 రోజులు కూడా అమ్మ పోరాటం చేసింది. దేవి భాగవతంలో అమ్మని ఎలా కొలిస్తే అలా మనకి కరుణా కటాక్షాలు లభిస్తాయండి. అమ్మవారి గురించి తెలుసుకొని మనం పూజ చేయాలి. ఆమెకి కోపము ఆవేశము ఎక్కువ, కానీ చాలా శాంత స్వరూపిణి అండి. అమ్మవారు మనము ఎలా కొలిచినా సరే మన కోరికలన్నీ తప్పకుండా తీరుస్తుంది. కాకపోతే మనము చాలా జాగ్రత్తగా నిష్ఠతో మాత్రం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అంటూ ముట్టు చూసుకోవాలండి. ఇది గమనించుకోవాలి. ఇలా 3 వేళ్లతో అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలండి. మనం ప్రతిరోజు చేసినా సరే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అమ్మవారి మూలమంత్రం చెప్పుకుంటూ, వారాహి అమ్మవారి మూలమంత్రం చెప్పుకుంటూ మనం కుంకుమార్చన చేసుకోవాలండి. ఈ కుంకుమార్చన చేసుకున్నాక కూడా నవరాత్రులు అయిపోయినాక కూడా ఏదన్నా డబ్బాలో ఏర్పాటు చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నుదుటిన పెట్టుకుంటే మన కోరికలన్నీ శీఘ్రమే ఫలిస్తాయండి. అది కూడా ఎవ్వరికి తెలియకుండానే అమ్మవారు రహస్యంగా మన పనులన్నీ కానిచ్చేస్తుందంట. అలా రహస్యంగా చేసుకోవాలి. మేము పూజ చేస్తున్నామని మనము టామ్ చెయ్యకుండా, చాటింపు వెయ్యకుండా గుప్తంగా పూజ చేసుకోవాలండి. ముందుగానైతే మనం పూజ చేసేది 3వ కంటికి కూడా తెలియకుండా పూజ చేసుకోవాలి. ఇలా షోడోపచారాల పూజలతో అమ్మవారిని కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని నా వీడియో చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. వారాహి అమ్మవారి నవరాత్రులు అందరికీ శుభాకాంక్షలండి. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరూ పొందాలని కోరుకుంటున్నాను.